మనం చీకట్లో ఉన్నామనే భావన కలిగినప్పుడు వెలుతురు వైపు చూసే ప్రయత్నం చేయాలి. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. తలపొగరు అనుకున్నా పర్వాలేదు, కానీ చెయ్యని తప్పుకు తలదించుకోవాల్సిన పనే లేదు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖమే. గెలుపు ఒక్క దారినే చూపిస్తుంది, ఓటమి వేల దారులను చూపిస్తుంది. గెలుపు మార్గాన్ని గుర్తించడంలోనే నీ కృషి ఉంటుంది. ఎదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు, అన్ని మొక్కలు చెట్లు కాలేవు, అన్ని చెట్లు పండ్లు ఇవ్వవు. అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు. కొన్ని జ్ఞాపకాలుగాను మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. నా జీవితంలో అవసరం కోసం పలకరించే వాళ్ళు తప్ప అవసరానికి పలికేవాళ్ళు ఎవరూ లేరు కదా. నీకు నువ్వే తోడు, ఇది గుర్తుపెట్టుకో. మనమే జీవితం అనుకున్న వాళ్ళకి మనం సమయం కేటాయించకపోతే మనకు అవసరమైన సమయంలో మన అనేవాళ్ళు ఎవరూ ఉండరు. శరీరం మత్తుకు అలవాటు పడితే మార్చుకోవడానికి కొంతకాలం పడుతుంది, కానీ మనసు మనిషికి అలవాటు పడితే మార్చుకోవడానికి జీవితకాలం పడుతుంది. మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయగలిగేది మీకు వచ్చే కష్టాలు మాత్రమే. ఏదో ఒక ఉదయం వస్తుంది, మోస్తున్న బరువు దించుకునే అవకాశం ఇస్తుంది, మనసు తేలికవుతుంది. అప్పటి వరకు ఆగిపోకుండా ముందుకు సాగడమే ముఖ్యం. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. ఎంత సంపాదించినా గతాన్ని కొనగలిగే ధనవంతులు ఎవరూ లేరు. నమ్మిన వాళ్లకు ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు నీ పైన పూర్తి నమ్మకం పోవడానికి అదే కారణమవుతుంది. ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది నువ్వు మాత్రమే. ఇతరులను అనుసరిస్తూ పోతే నువ్వనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండరు. జీవితం అనే పుస్తకం ఎంత పాతదైనా జ్ఞాపకాల పేజీలు ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తాయి. శరీరం మత్తుకు అలవాటు పడితే మార్చుకోగలవు, కానీ మనసు దేనికి అలవాటు పడినా జీవితంలో మార్చుకోలేవు. ఎంత కష్టం వచ్చినా మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి, ఎందుకంటే మీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అనే ఎవ్వరూ దగ్గరికి తీయరు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. జీవితంలో ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు ఎప్పుడూ జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోకు. ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి కళ్ళు మూస్తే గుర్తుకొచ్చిన గతం ముందుకు వెళ్ళకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి ప్రశాంతతను దూరం చేసిన ప్రతి పరిచయం ఓ గొప్ప అనుభవమే. నాకే కష్టాలు ఉన్నాయని ఇష్టాలకు ఎప్పుడూ దూరం అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.